కడప జిల్లా పులివెందులో భారీ ఆర్థిక మోసం కలకలం రేపింది. చిట్టీలు, వడ్డీ వ్యాపారం పేరుతో సుమారు 7 కోట్ల రూపాయలు వసూలు చేసి ఓ రిటైర్డ్ టీచర్ పరారయ్యాడు. ముద్దనూరు రోడ్డుకు చెందిన శివకాశిరెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ప్రజలు ఆయనను నమ్మి చిట్టీల రూపంలో డబ్బు చెల్లించారు. అయితే ఆయన చివరకు టీపీ నోటీసులు పెట్టి దగా చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. శివకాశి బీఆర్ఎస్ తీసుకున్న తర్వాత కూడా ఎవరికి సొమ్ము చెల్లించకుండా ఇంటికి తాళాలు వేసి పరారయ్యాడు. మొత్తం 63 మంది బాధితులకు శివకాశిరెడ్డి ఐపీ నోటీసులు రావడంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బాధితులంతా పులివెందుల టౌన్ సీఐ శ్రీరామ్ను కలిసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. శివకాశి నుంచి సొమ్మును రికవరీ చేసి నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. దీంతో పోలీసులు శివకాశిరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పులివెందుల మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుండి శివకాశిరెడ్డి మరియు అతని భార్య సావిత్రమ్మ పైన కంప్లైంట్ చేస్తూ దగ్గర 60 మంది రావడం జరిగింది. వీళ్ళకు ఈ 60 మంది మరియు ఇంకా ఎక్కువ మంది కూడా రావచ్చు, ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ఇంతమందికి నమ్మించి మోసం చేసి ఎక్కువ డబ్బు ఆశ చూపించి వీళ్ళతో అందరితో డబ్బు వసూలు చేయడం జరిగింది. తీరా వాళ్ళ బాధల కొద్దీ వాళ్ళు డబ్బు అడుగుతూ ఉంటే అప్పుడు ఇస్తాం అని చెప్పేసి మోసం చేసి ఇప్పుడు పరారులు ఉన్నారు. వీళ్ళపైన ఆల్రెడీ మేము కేసు కట్టినాం. తదుపరి వీళ్ళ ఇంకా వేగవంతం చేసి వీళ్ళని ఎక్కడున్నా కూడా దేశాలు దాటి అవతలున్నారని విన్నాము. వీళ్ళ మీద పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళు ఎక్కడున్నా తీసుకొచ్చి బాధితులకు కూడా న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. లెక్కించామన్నా 2 నుంచి అడుగుతాను, ఇగుద్దిచ్చా రేపిచ్చా ఇగుద్దిచ్చా అని లాస్ట్ అయిపోయి కాండాకుండా పోయినా ఇచ్చి 3 ఏళ్ళు అవుతుందన్నా. బాండ్ రాయించామన్నా, బాండ్లు కూడా ఉన్నాయన్నా. డబ్బులు అడిగినప్పుడు ఏం చెప్తాను, ఈ నెల ఇచ్చా రేపు నెల ఇచ్చా, ఈ నెల లేవరా ఇటు తిప్పుతా లేట్ చేస్తాను. 25,000 గవర్నమెంట్ ఇచ్చామన్నా. కోల్శెట్టి కృష్ణవేనమ్మ, రత్నమయ్య గారి భార్య. మా ఇంట్లోనే బాడెక్కున్నారు. నేను ఉండి మాటలు చెప్తా, మంచి చెడ్డ చేస్తా, సీటీ లేచి. ఆయన పేరు కూడా చెప్తున్నా, శివకాశ్ రెడ్డి. టీచర్, గవర్నమెంట్ టీచర్. రిటైర్డ్ తీసుకొని డబ్బులు కూడా కొంతవరకు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చి భార్య పేరు తీసినాడు. మీరు ఎట్లా ఇచ్చారు డబ్బులు, దేనికి ఇచ్చారు? సీటు ఎత్తండి అది. నేను సీటు ఎత్తినాక లెక్క మళ్ళా ఇచ్చాలి అని బాండ్ రాయించుకుంది. ₹1,00,00,000. మీ ఒక్కరికేనా ₹1,00,00,000? బిడ్డలకు, నాకు, కొడుకు అందరికి. మీకు ఎంత రావాలి, మీ బిడ్డకి ఎంత రావాలి? సపరేట్ నాకే 60 లక్షలు ఇవ్వాలి. మీ ఒక్కరికి వాళ్ళకంతా 10, 5. అంత అమౌంట్ ఇచ్చినప్పుడు మీరు ప్రెజర్ పెట్టలేదా వారిని? అంటే నమ్మినాం నైనా. మేము ఇచ్చి 5-6 ఏళ్ళు. 5-6 ఏళ్ళ నుంచి అలాగే మొన్న కూడా ఇంటికాడికి పోయి నా కూతురు సొక్క పట్టుకొని ఈడ్చుకొని వచ్చింది. మెడతో కొడతారా నిన్నని ఈడ్చుకొని వచ్చినా కూడా లేదు, ఇంట్లో వేసి ఖాళీ నిండి బియ్యం ఎచ్చా అన్నం పెడతా తిని పడిండు, ఎవరో మీ వాళ్ళు వచ్చారు అన్నీ కూడా మెట్టు కూడా తీసుకు రోసం ఇచ్చా అన్నాడు. 15వ తేదీ ఇచ్చా. ఇంటికాడి పోయి గలాట చేసినారు. ఇప్పుడు ఇచ్చా అప్పుడు ఇచ్చా అంటాను. ఇచ్చిండేమో. కోల్శెట్టి కృష్ణవేన.